నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అపోహ అవగాహన అనే అంశంలో భాగంగా ప్రేక్షకులందరికీ ఆరోగ్యం పట్ల లేదంటే ఆహార పదార్థాల పట్ల ఉన్న అపోహలను ఎప్పటికప్పుడు మీరు పటాపంచలు చేస్తూ ఉంటారు, కాస్త అవగాహన కూడా అందిస్తూ ఉంటారు. అవునమ్మా. మరి చాలా మంది ప్రకృతి వైద్య విధానం ప్రకారం మీరేమో అరటిపండు చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. మరి చాలా చీప్, అలాగే ఎక్కువగా దొరికే పండు కూడా అరటిపండే. మరి అలాంటి పండుని వెయిట్ పెరుగుతామను లేదంటే షుగర్ వ్యాధి పెరుగుతుందను అపోహలతోటి చాలా మంది దూరం పెడుతున్నారు. అవునమ్మా. అందుకే ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులకి ఈ అవగాహన అందిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. తప్పనిసరిగానమ్మా. ముందుగా డాక్టర్ గారు, అసలు అరటిపండు తినడం వల్ల వెయిట్ పెరుగుతారు అన్నది చాలా మందికి ఉన్న అపోహ. అవును. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో ఒకసారి నివృత్తి చేస్తారా? ఇది అరటిపళ్ళు ఎక్కువ తింటే షుగర్ వచ్చేస్తుంది, అరటిపళ్ళు ఎక్కువ తింటే వల్ల నేను లావ్ అయ్యాను అనే చాలా మంది పదాలు వాడటం కూడా వింటుంటామమ్మా సహజంగా. అవి ప్రధాన కారణం కాదు. మనం వేరే తప్పులు కొన్ని చేస్తుంటాం, మనకు అవి ఇష్టం కాబట్టి వాటి మీద నిందలు వేయం. మనకి అరటిపండు మంచి ఆహారం. ఇది తీపిగా ఉంది కాబట్టి దీనివల్లే వచ్చింది అనుకుంటారు తప్ప తీపి కాని తీపిలు ఎన్ని తింటున్నాం, అవును, వాటి మీద ఎవ్వరికి అనుమానం లేదు. అది కరెక్ట్ కాదని చెప్దామమ్మా ఈరోజు. ఓకే. ముందుగా డాక్టర్ గారు, నేను వెయిట్ గురించి అడిగాను కదా, మరి వెయిట్ తగ్గాలని డైట్ చేసే వాళ్ళందరూ కూడా ఇతర పళ్ళు తీసుకోవడానికి సిద్ధపడతారు, కానీ అరటిపండు మాత్రం అస్సలు ముట్టుకోరు. మేము డైట్ లో ఉన్నాము, అరటిపండు మాత్రం తినము అని చెప్తాను. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? మన ఆరోగ్యాలయంలో ప్రతిరోజు డిన్నర్ లో ఫ్రూట్స్ ఉంటాయి. అవును, 5 రకాల ఫ్రూట్స్ సాధకులందరికీ ఇస్తాము. బరువు తగ్గాల్సిన వాళ్ళు అందరూ ఉంటారు, వీళ్ళందరికీ రోజుకు ఒక అరటిపండు ఇస్తాం మేము. అంటే మేము ఇక్కడే ఎందుకు ఇచ్చి నేర్పుతున్నాము అంటే ఇతర పండ్లు లేక కాదు. ఒక అరటిపండు తిన్నందువల్ల బరువు పెరగటం అనేది ఏం జరగదు. మనం డిన్నర్లో ఒక మంచి ఆహారం తింటున్నాం. ప్రకృతిలో లభించే ఆహారాల కల్లా సంవత్సరం పొడుగునా లభించి వేస్ట్ అసలు లేకుండా, శ్రమ లేకుండా, ముసలివారితో సైతం, చంటి పిల్లలు సైతం అందరూ తినగలిగే ఏకైక ఫ్రూట్ అరటిపండు. అందుకని బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు అమ్మా. కానీ ఇక్కడ ఒబిసిటీ ఉన్న వారికి అరటిపండు మీద ఒక భయం ఉండటానికి ఒక కారణం కూడా ఉంది. ఇతర పళ్ళతో పోలిస్తే అరటిపండు శక్తి ఎక్కువ. 100 grams అరటిపండు 120 kcal శక్తి. పండ్లల్లో మనం వాడే వాటిలో అన్నిటికంటే ఎక్కువ బలం అరటిపండు. చాలా మంది 30-40 కేజీలు 50 కేజీలు తగ్గాలని వస్తారు, వాళ్ళకు కూడా మేము అరటిపళ్ళు పెడతాం రోజు. అవసరమైతే రోజుకు 2 అయినా తినిపిస్తాం, కానీ బరువు తగ్గిస్తాం మళ్ళీ. దాని టెక్నిక్ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు బరువు ఎంత ఎక్కువ ఉండే దాన్ని బట్టి కూడా ఇన్ని అరటిపళ్ళు తీసుకోవాలి అనే లిమిట్ ఏమైనా ఉంటుందంటారా? అలా ఉండదండి. ఇక్కడ 2 అరటిపళ్ళు అయినా బరువు తగ్గాల్సిన వాళ్ళు తినొచ్చమ్మా. ఈ అరటిపళ్ళు ద్వారా ఎంత క్యాలరీస్ని అయితే, ఎక్కువ శక్తిని అయితే మనం పంపుతున్నామో దాని మేర అన్నాన్ని ఏదో ఇంకోటి తగ్గించుకోవాలి, మిగతా ఆహారం తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు 4 తింటున్నారు, కనీసం 3 తినండి, ఇక్కడ అరటిపండు తినండి. ఒక ఇడ్లీ తింటే 100 వెళ్తాయి, ఒక అరటిపండు తింటే దగ్గర అంతే కదా. ఇట్లా బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. కానీ అరటిపండు తింటే మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా వెళ్తాయి కదా. ఇడ్లీ తింటే అన్నం తింటే ఏమి వెళ్ళవమ్మా. అది అరటిపండు తింటే పొటాషియం బాగా వెళుతుంది మెయిన్గా. ఆ పొటాషియం అనేది ఆ మజిల్ క్రాంప్స్ రాకుండాను, ప్రేగుల్లో మూమెంట్స్ బాగా రావటానికి, సెల్స్లో ఎనర్జీ బాగా రిలీజ్ అవ్వటానికి, మీరు యాక్టివ్గా ఉండటానికి, బ్రెయిన్ షార్ప్గా పనిచేయడానికి పొటాషియం కావాలి. అరటి పండులో చాలా పుష్కలంగా ఉంటుంది అది మనకి పొటాషియం. మరి డాక్టర్ గారు, అరటిపండుకి వెయిట్ లాస్కి లేదంటే వెయిట్ గెయిన్కి పెద్దగా సంబంధం లేదు అని చెప్తున్నారు మీరు. మరి అరటిపండు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళైతే అసలు ఇంకెప్పటికీ ముట్టుకోరు, ఎందుకంటే అరటిపండు తింటూనే చాలా తీపిగా ఉంటుంది. కాస్త అవగాహన ఉన్న వాళ్ళు కూడా తీయగా ఉంది అని అంటే మేము తినకూడదు, షుగర్ వ్యాధి ఉంది మాకు అని అనుకుంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అరటిపండులో తీపి ఎక్కువ ఉంది, చక్కెర ఎక్కువ ఉంది, నేను కాదంటలా. కానీ పెద్ద అరటిపండు అయితే దాన్ని సగం తినొచ్చు షుగర్ పేషెంట్స్. చిన్న అరటిపళ్ళు, కర్పూరం అరటిపళ్ళు, చక్కెరకేళ్ళ అరటిపళ్ళు దొరుకుతాయి కదమ్మా, అలాంటిది అయితే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఒక అరటిపండు తీసుకోవచ్చు. కానీ అరటిపండు తినే విధానంలో డయాబెటీస్ వారు ఎట్లా తినాలంటే దోరగా ఉండాలి. బాగా మెగల ముగ్గి తొక్క నల్లబడి మెత్తగా ఉన్న తినకుండా దోరగా పండుతుంది చూసారా, అలాంటి అరటిపండు తింటే వీళ్ళకి షుగర్ పెరగదు అని ఉందన్నమాట. సైంటిఫిక్ గా ఉంటాయి, అట్లా తినొచ్చు అనమాట. దీనికి కాంబినేషన్ మనం కొట్టిస్తాం, జామకాయ, రేక్కాయలు, ఇతర దానిమ్మ గింజలు ఏవో తినమంటాం. దీనితో పాటు ఒట్టిగా ఫ్రూట్స్ తినే డయాబెటిక్ పేషెంట్ ఉండమనం, వీళ్ళకి చాలదు కాబట్టి ఎండు విత్తనాలు నానపెట్టుకోండి 3-4 రకాలని మనం చెప్తాం. డిన్నర్లో డయాబెటీస్ ఉన్న వారికి కూడా మనం ఏం చెప్తాం, పుచ్చగింజలో, బాదం పప్పులో, గుమ్మడి గింజలో, వాల్నట్స్ కాస్త ఏవైతే నానబెట్టుకోమంటున్నాక కొబ్బరి తురుమో, ఇలాంటివన్నీ అన్నిటినీ తింటూ
ఇతర పళ్ళు తింటూ దాంతోపాటు అరటిపండు తింటున్నారు. అప్పుడు ఏమవుతుంది వీళ్ళకి? ఈ అరటిపండులో ఉన్న చక్కెర పదార్థాలు పప్పులు ఇతర ఫ్రూట్స్లో ఉన్న పీచు పదార్థాలు పట్టుకుని చక్కెరని స్పీడ్గా వెళ్ళనివ్వండి, స్లోగా వెళ్ళేటట్టు చేస్తాయి. ఈ పప్పుల్లో ఉన్న కొన్ని కొవ్వులు దాన్ని కూడా స్లోగా డైజెషన్ చేస్తాయి. అరటిపండు కూడా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుందని. కానీ ఇలాంటి గుణం డయాబెటీస్ వారికి ఉంటుందన్నమాట. అందుకని ఇబ్బంది ఏమీ లేదు, చక్కగా వాడుకోవచ్చమ్మా వీళ్ళు కూడా. నేను బరువు పెరగాలన్నా, బలం పెరగాలన్నా, ఎక్కువ శక్తి కావాలన్నా అరటిపళ్ళు 2-3 తినేయండి, 4 తినేయండి అంటా నేను. ఇలాంటి వాళ్ళు తింటారు నా మాట విని. ఒక 1 year 2 years పైకి షుగర్ వస్తుంది. రాజుగారు అరటిపళ్ళు ఎక్కువ తినమన్నారు, అందుకని తినకాడిచి నాకు షుగర్ వచ్చింది అంటారు. అరటిపళ్ళు తినటం వల్ల షుగర్ రాదండి అట్లా. ఎందుకంటే ప్రకృతి సిద్ధమైన పళ్ళకి ఎప్పుడు హాని కలిగించే గుణం ఉండదు. అందుకని మనం తిని వ్యాయామం చేయనందువల్ల కాస్త ఆహార పదార్థాలు కొవ్వుగా మారితే తప్ప రోగాలు రావు అసలు. అలాంటి గుణం వీటికి లేదు కాబట్టి మిగతా వాళ్ళు తినండి, వాళ్ళు ఎక్కువ తింటారు, మీరు తక్కువ తినండి, అంతే తేడా. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని, అంతే. అయితే డాక్టర్ గారు, మరి ఇప్పుడు కొన్ని జిమ్ముల్లో కూడా చూస్తూ ఉంటాం, ఇమీడియట్గా పక్కన పెట్టడానికి ఏ ఫ్రూట్స్ పెట్టరు, ఏ డ్రింక్స్ పెట్టరు, అరటిపండ్లు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. కొంతమంది ఫిట్నెస్ సెషన్స్ పెట్టేటప్పుడు కూడా అరటిపళ్ళు పెడుతూ ఉంటారు. మరి ఎందుకు ఇలా పెడుతూ ఉంటారంటారు? ఒట్టిగా అరటిపండు తిన్నప్పుడు అది తేలిగ్గా త్వరగా అరిగిపోయి తక్షణ శక్తినిస్తుంది, ఎక్కువ క్యాలరీస్ని ఇస్తుంది. ఖర్జూర పండ్లు, అరటి పండ్లు ఇవి తక్షణ శక్తినిస్తాయి. అందుకని అలాంటి వాటిలో ఇది మంచిదే. ఎప్పుడన్నా నీరసంగా ఉన్నా, షుగర్ డౌన్ అయినా, కళ్ళు తిరిగినా, ఇంకొక ఆహారం దొరకట్లేదన్నా, ఒబిసిటీ ఉన్న వారిని కూడా నేను 4 అరటిపళ్ళు కూడా తినమంట. ఇంకొక ఆహారం తినకుండా అరటిపళ్ళు తిన్నాం కాబట్టి ఏమీ కాదు. 4 అరటిపళ్ళు తిన్నాం అనుకోండి, 400 క్యాలరీలు వస్తాయి. అన్ని కలిపితే 400 వెళ్ళి ఒక అరటిపండుతో వెళ్ళింది, బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే మనకి ఈ అవగాహన నుండి తింటే ఏమీ కాదు అని తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. విన్నారు కదండి. మరి మనకున్న అపోహలన్నింటినీ కూడా డాక్టర్ గారు ఎప్పటికప్పుడు పటాపంచులు చేస్తూ ఉంటారు. మరి ఆహారం పట్ల మనకున్న అపోహలన్నీ కూడా మనకి కేవలం అవగాహన లేక మనం చాలా మంచి ఆహారాలను కూడా దూరం పెడుతున్నాము, చెడు ఆహారాలను తింటున్నాము. అందుకే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి డాక్టర్ గారు కార్యక్రమంలో అందించే అవగాహన అంతటినీ కూడా ఉపయోగించుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించి చూడండి.